హలో, వెల్కమ్ టు ఏబిఆర్ మిషన్స్. నా పేరు అనీష్ రెడ్డి. నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని. మా దగ్గర పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషనరీస్ అన్నీ దొరుకుతాయి. అంటే ఇలాంటి మిషన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషన్స్ అన్నట్టు. ఈ మిషన్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయి. ఈ మిషన్స్ అనేవి 50,000 నుంచి స్టార్ట్ అయ్యి 3 lakhs 4 lakhs వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. ఈ మిషన్స్తో పాటు ఈ మిషన్స్లో మీరు ప్లేట్స్ చేయాలంటే మీకు కావాల్సిన రా మెటీరియల్ అనేది కూడా మా దగ్గర దొరుకుతుంది. రా మెటీరియల్ అంటే ఇప్పుడు మీరు ప్లేట్స్ చేయాలంటే ఇలాంటి రా మెటీరియల్ అనేది అవసరం పడుతుంది కదా, ఇలాంటి రా మెటీరియల్ అనేది కూడా మా దగ్గర దొరుకుతుంది. మీకు నేను ఈ వీడియోలో జనరల్గా ఈ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఉన్న డౌట్స్, అంటే ఏవైతే డౌట్స్ అనుకోవచ్చు, క్వశ్చన్స్ అనుకోవచ్చు ఉంటాయో అవి ఒక 4 pointsలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, ఈ బిజినెస్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీని స్కోప్ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఈ 4 points చెప్తాను. ఈ పాయింట్స్ చెప్పిన తర్వాత మీకు ఒక్కొక్క పాయింట్ గురించి మళ్ళీ క్లియర్గా చెప్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు ఈ బిజినెస్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరైనా చేసుకోవచ్చా లేదా కొందరికే ఈ బిజినెస్ అనేది సెట్ అవుతుందా అనే పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఈ బిజినెస్ చేద్దామని మీరు ఫిక్స్ అయితే ఎలాంటి మిషన్స్ అనేవి తీసుకోవాలి. అంటే మోడల్స్ అనేవి చాలా ఉన్నాయి మా దగ్గర, 15 నుంచి 20 రకాల మిషన్స్ వరకు ఉన్నాయి. కాకపోతే ఏ మోడల్ బెస్ట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి మిషన్ తీసుకున్న తర్వాత ఈ బిజినెస్ని ఎలా చేసుకోవాలి, అంటే ఒక షీట్ ఎంతకు వస్తుంది, దాన్ని ప్లేట్ లాగా చేసి ఎంతకు అమ్మాలి, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇందులో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి బిజినెస్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది బిజినెస్కి, దీనికి స్కోప్ అనేది ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. జనరల్గా ఈ పేపర్ ప్లేట్స్ అనేది డిస్పోజబుల్ ఐటమ్ కిందకి వస్తుంది. అంటే ఒక ప్లేట్ని మనం ఒకేసారి వాడతాము. అంటే ఇప్పుడు మీరు ఒక షాప్ వాళ్ళకి కానీ ఇలాంటి ప్లేట్ని మీరు తయారు చేసి సప్లై చేశారనుకోండి, ఆ ప్లేట్ అనేది ఒకేసారి యూజ్ చేయగలుగుతారు కాబట్టి షాప్ వాళ్ళకి రెగ్యులర్గా అవసరం పడుతుంటుంది ప్లేట్. వాళ్ళు ప్లేట్స్ అమ్మేస్తుంటారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి ప్లేట్స్ అనేవి అవసరం పడుతుంటుంది. కాబట్టి మీకు ఏవైతే ఒక 5 షాపులు కానీ 10 షాపులు కానీ 15 షాపులు కానీ ఏవైతే మీరు షాప్స్తో మాట్లాడుకుంటారో, వాళ్ళకి మీరు ఈ ప్రోడక్ట్ అందిస్తామని మీరు కమిట్మెంట్ ఇస్తారో, వాళ్ళతో మీకు రెగ్యులర్గా బిజినెస్ అనేది ఉంటుంది. మనకు రోజుకి ఒక కొత్త కస్టమర్ రావాలని ఏం లేదు. జనరల్గా ఒకసారి ఏవైతే షాప్స్ వాళ్ళు మీ కస్టమర్స్ అవుతారో వాళ్ళకే రెగ్యులర్గా సప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్కి స్కోప్ ఎలా ఉంటుందని అనుకున్నాం కదా. స్కోప్ అంటే ఏం లేదు, ఇప్పుడు జనరల్గా ఇండియా అనేది పాపులేషన్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డిస్పోజబుల్ ప్లేట్స్ యూసేజ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పార్టీ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి ఎక్కడైనా డిస్పోజబుల్ ప్లేట్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఈ డిస్పోజబుల్ బిజినెస్ అనేది ఇండియాలో 22,000 crores బిజినెస్ ఇది. అయితే ఈ రాబోయే 2025 నుంచి 2029 వరకు వచ్చిన ప్రొజెక్షన్లు ఏంటంటే ఇంకో 3,000 crores ఈ బిజినెస్ పెరగొచ్చు అనే అంచనా కూడా ఉంది. బిజినెస్కి స్కోప్ అనేది ఫ్యూచర్లో చాలా బెటర్గా మనకు కనిపిస్తుంది కాబట్టి మనకు కావాల్సినవి ఒక 10-15 షాప్సే కాబట్టి ఇందులో కొంచెం ఈజీగానే సెట్ అవ్వచ్చు. ఈజీ అని చెప్పలేను, కాకపోతే కొంచెం మీకు ఆ మార్కెట్ సెట్ అయ్యే వరకు కష్టపడాల్సి ఉంటుంది. ఒకసారి మార్కెట్ సెట్ అయిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళతోనే బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ బిజినెస్ అందరికీ సెట్ అవుతుందా లేదా కొందరికే సెట్ అవుతుందా, అందరూ చేసుకోవచ్చా, సింపుల్గానే ఉంటుందా ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఏంటంటే ఈ బిజినెస్ని ఫర్ సపోజ్ ఒక చిన్న ఫ్యామిలీలో హౌస్ వైఫ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే, అంటే ప్రొడక్షన్ ప్లేట్స్ చేయడం అనేది హౌస్ వైఫ్ చేస్తే, వాళ్ళ హస్బెండ్ ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత డైలీ ఒక 2 hours 3 hours ప్రొడక్షన్ చేసుకొని కూడా ఈ ఐటమ్స్ని మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇనిషియల్గా వాళ్ళకి టైం పట్టింది, ఒక 2-3 months అనే టైం పడుతుంది వాళ్ళకి. కొందరు సెట్ ఆఫ్ కస్టమర్స్ సెట్ అవ్వడానికి. ఒకసారి ఆ కస్టమర్స్ అనే వాళ్ళకి ఫిక్స్ అయిన తర్వాత రెగ్యులర్గా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్గా ప్రొడక్షన్ చేసి పంపించడం ఒకటే ఉంటుంది. సో దీని అలా చిన్నగా ఇంట్లో పెట్టుకొని చేసుకోవాలనుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు. లేదు మేము జాబ్ నుంచి వచ్చిన తర్వాత మార్కెటింగ్ కాదు, ఇట్లా పార్ట్ టైం లాగా కాకుండా ఫుల్ టైం లాగానే చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఒక 2-3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక 2-3 రకాల మిషన్స్ అనేవి పెట్టుకొని వాళ్ళు మార్కెటింగ్ అనేది చేసుకొని కొంచెం సెట్ అవ్వచ్చు. అయితే ఇందులో కూడా ఏంటంటే ఈ ప్లేట్స్ అనేవే కాదు, డిస్పోజబుల్స్ అంటే ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, పేపర్ కప్స్ ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి జనరల్గా మీరు ఏం చేయొచ్చు అంటే పేపర్ ప్లేట్స్ అనేవి కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఈ మిషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పేపర్ ప్లేట్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వీటితో పాటు కావాల్సిన ఇలాంటి పేపర్ కప్స్ కానివ్వండి, ఇలాంటి ఐస్ క్రీమ్ గ్లాసెస్ కానివ్వండి, వాటర్ గ్లాసెస్ కానివ్వండి, జంబో గ్లాసెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఎందుకంటే డిస్పోజబుల్ అంటే ఓన్లీ పేపర్ ప్లేట్ అనే కాదు, ఇప్పుడు ఒక 500 plates అడిగిన దగ్గర ఖచ్చితంగా 1000 glass అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్లేట్స్తో పాటు ఇవన్నీ కూడా సెల్ చేయొచ్చు. అన్ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మీరు మేనేజ్ చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఈ పేపర్ కప్ మిషన్స్ వచ్చే 6 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి జనరల్గా. ప్లాస్టిక్ గ్లాసెస్ యూనిట్ అనేది కూడా చాలా పెద్ద యూనిట్, అన్నీ మీరు హ్యాండిల్ చేయలేరు. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్లేట్స్ అనేవి ఈ మిషన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వాటితో పాటు ఇవి ట్రేడింగ్ చేయొచ్చు. ఇవి ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అంటే నేను మీకు మాతో లింక్ పైన మ్యానుఫ్యాక్చరర్స్ నెంబర్స్ ఇస్తాం, మీకు వాళ్ళతో కాంటాక్ట్ చేయిస్తాం. మీ వెహికల్ ఎప్పుడైతే ఈ పేపర్ ప్లేట్ రా మెటీరియల్ కోసం వస్తారో
ఆ రా మెటీరియల్ కోసం వచ్చిన వెహికల్లోనే ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ పేపర్ కప్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అంటే ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో తీసుకెళ్ళి మీరు ప్లేట్స్తో పాటు అవి కూడా సెల్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లార్జ్ స్కేల్, అంటే మనం ఇప్పుడు 3 డిస్కస్ చేస్తాం. ఒకటి స్మాల్ స్కేల్, అంటే నార్మల్గా ఇంట్లో పెట్టుకొని చేసుకునేది, అది డిస్కస్ చేస్తాం. పార్ట్ టైం లాగా వచ్చి మార్కెటింగ్ చేసుకునేది డిస్కస్ చేస్తాం. లేదు కొంచెం ఫుల్ టైంలో చేద్దాం అనుకున్న వాళ్ళు ఫుల్ టైంలో చేసేది కూడా డిస్కస్ చేస్తాం. దీని తర్వాత లేదు లార్జ్ స్కేల్లో చేసుకోవాలి అని ఒకవేళ అనుకుంటే జనరల్గా ఒక 5-6 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళు కూడా ఒక 3-4 టైప్స్ ఆఫ్ మిషనరీ పెట్టుకొని కొంచెం లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, అంటే ఫస్ట్ అనుకున్న స్మాల్ స్కేల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కిరాణా షాప్స్ వరకు వాళ్ళు సప్లై చేయగలుగుతారు. తర్వాత కొంచెం ఫుల్ టైం లాగా అనుకున్నాం కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న హోల్సేల్ షాప్స్లో వాళ్ళు సప్లై చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అలా కాకుండా లార్జ్ స్కేల్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరలో ఉన్న మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ డిస్పోజబుల్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు. సో స్మాల్ స్కేల్ వాళ్ళు కిరాణా షాప్స్కి సప్లై చేస్తుంటారు, లేదు మీడియం స్కేల్లో చేసే వాళ్ళు హోల్సేల్లో సప్లై చేస్తుంటారు. కొంచెం ఇంకా లార్జ్ స్కేల్లో చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ చేసేసి కొంచెం మార్జిన్ తక్కువ పెట్టుకొని డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో ఏవైతే డిస్పోజబుల్ షాప్స్ మెయిన్ షాప్స్ ఉంటాయో వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటంటే అసలు ఈ బిజినెస్ చేసుకోవాలంటే ఎలాంటి మిషన్స్ ఉన్నాయి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, ఏ మిషన్ అనేది బెస్ట్, ఇవి నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను రండి. జనరల్గా మనకి పేపర్ ప్లేట్ మిషన్స్లో వచ్చేసి సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేవి ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు ఇది వచ్చేసి టిఫిన్ ప్లేట్ ఆటోమేటిక్ మిషన్, అంటే ఇందులో ఏంటంటే మనకి 8 inch కానివ్వండి, 7 inch కానివ్వండి, 6 inch కానివ్వండి, ఇలా. ఇప్పుడు 8 inch అంటే మనకి ఈ ప్లేట్ వచ్చేసి 8 inch అంటారు, దాని తర్వాత ఇది 7 inch ప్లేట్ అంటారు, తర్వాత ఇది 6 inch డోనా అంటారు. సో ఇలా డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఇందులో చేసుకోవచ్చు. ఇందులో ఈ 8 inch మిషన్ కాదు, ఇందులో కొంచెం పెద్ద మిషన్ కూడా ఉంటుంది, 10 inch మిషన్ ఉంటుంది. అంటే 10 inch సైజ్ ఇది, 10 inchలో మళ్ళీ ఇవన్నీ చేసుకోవచ్చు. మీరు డై చేంజ్ చేసుకొని ఇందులో డైస్ చేంజ్ చేసుకొని అట్లా డిఫరెంట్ అన్ని చేసుకోవచ్చు. దీంట్లో నెక్స్ట్ హైడ్రాలిక్ మిషన్ ఉంది, అంటే ఇందులో ఏంటంటే మాక్సిమం సైజ్ వచ్చేసి 14 inches, అంటే మనకు మిస్లలో పెడతారు కదా పెద్ద ప్లేట్ ఉంటుంది, నార్మల్ కింద కూర్చొని తింటారు, అది 14 inches ప్లేట్. దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా 14 inches కంటే చిన్న సైజ్, అంటే 10 inch, 8 inch, 7 inch ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత మనకు బఫే ప్లేట్స్ అంటే ఇప్పుడు ఇలాంటి బఫే ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ బఫే ప్లేట్స్ని చేసుకోవడానికి మాత్రం ఇట్లా సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ 2 types ఉన్నాయి. సెమీ ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసి ఇలా డబల్ షీట్ మిషన్ ఉంది, దీని తర్వాత 4 డై మిషన్ అనేది ఉంది. అలాగే దీంట్లో ఇవి బ్లేడ్ డై మిషన్స్, తర్వాత వచ్చేసి ఇవి బేరింగ్ డై మిషన్స్. అంటే మోడల్స్ అనేవి చాలా ఉన్నాయి. మీరు ప్లేట్స్ అనేవి బఫేలో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్రీన్ అంటారు దీన్ని. తర్వాత వచ్చేసి మల్టీ కలర్ ప్లేట్, దీని తర్వాత వచ్చేసి ఇలా ఫ్లవర్ అనే ప్లేట్ ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇలా మీకు జిగ్జాగ్ అంటారు, ఇది షేప్ కనిపిస్తుంది కదా, దీన్ని జిగ్జాగ్ ప్లేట్ అంటారు. ఓకే, అట్లా డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ సైజెస్, షేప్స్ అన్ని చేసుకోవచ్చు మిషన్స్లో. మిషన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు ఇలాంటి ఫ్యాన్సీ కాకుండా మీకు లీఫ్ ప్లేట్ కావాలంటే కూడా ఇది చాలా ప్రీమియం ప్లేట్. ఇది మనకు మార్కెట్లో కూడా మంచి రేట్కి వెళ్తుంది. అంటే తక్కువ ప్లేట్స్ వెళ్ళినా కానీ మార్జిన్ అనేది చాలా బాగుంటుంది ఇందులో. సో ఇలాంటి ప్లేట్స్ చేసుకోవాలన్నా కానీ మిషన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. మిషన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఇవన్నీ. తర్వాత ఇవి రోల్ ఫామ్లో ఆటోమేటిక్ మిషన్స్. రోల్ ఫామ్ అంటే ఈ టిఫిన్ ప్లేట్ ఇవన్నీ ఉన్నాయి కదా చిన్నవి, ఇవన్నీ రోల్ ఫామ్ అన్నట్టు, అంటే సింగిల్ లేయర్ రోల్ మెటీరియల్ కదా, వీటికి కూడా మిషన్స్ ఉన్నాయి. లేదు బఫేలో ఆటోమేటిక్ కావాలంటే బఫేలో ఇది సింగిల్ ఆటోమేటిక్, దీనికి ఏంటంటే 3 phase కావాలి, కంప్రెసర్ కావాలి. దీని తర్వాత బఫేలో కావాలంటే మళ్ళీ డబల్ డై అనేది ఉంది. డబల్ డై ఏంటంటే ఇది డబల్ డై ఫుల్లీ ఆటోమేటిక్, దీనికి కూడా కంప్రెసర్ ఉండాలి, 3 phase ఉండాలి. కొంచెం పెద్ద మొత్తంలో పెడదాం అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదు మాకు సింగిల్ ఫేస్ పవరే ఉంది, జనరల్గా మేము ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాము కానీ ఆటోమేటిక్ కావాలి, మాకు మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే ఈ టైప్ అనేది మనకు బెస్ట్ మోడల్ అన్నట్టు. ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఓన్లీ డెమో వరకే మీరు ఇక్కడ మిషన్స్ చూస్తారు. మా వర్క్షాప్లో కూడా డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఆఫీస్కి ఎప్పుడైనా వస్తే మీకు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా మీరు ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో అన్ని క్లియర్గా ఉంటాయి. ఇదండి చూసారు కదా మీకు ఏమేమైతే మిషన్స్ ఉన్నాయో, అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓవరాల్గా బ్రీఫ్గా ఒక ఓవర్వ్యూ అయితే వచ్చింది కదా. మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఆఫీస్కి వస్తే ఇంకా క్లియర్గా మీకు 1 hour 2 hours కూడా మీకోసం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. అదే ఇంకా మీకు మిస్ చేసిన పాయింట్ ఏంటంటే దీనికి వారంటీ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అదేం లేదు, జనరల్గా మీకు నార్మల్గా సింపుల్ మిషన్స్ ఏవి మీకు ఎప్పుడైనా వారంటీ అంటే టెక్నీషియన్ అవసరం పడితే టెక్నీషియన్ వచ్చి, అంటే చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే టెక్నీషియన్ వచ్చి చేస్తారు. 90% ఏంటంటే నార్మల్గా ఫోన్ కాల్లోనే అయిపోతాయి. ఇందులో పెద్ద అంటే లైక్ కాంప్లికేటెడ్ మిషనరీ అనేది కాదు, చాలా సింపుల్గా ఉంటాయి. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో కూడా సాల్వ్ చేస్తాము. లేదు ఖచ్చితంగా టెక్నీషియన్ కావాలంటే టెక్నీషియన్ కూడా వస్తాడు. వచ్చినప్పుడు అతను సర్వీస్ జస్ట్ ట్రావెలింగ్ ఛార్జెస్ పోను ఒక 500-600 అనేది తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్గా మా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు మా వీడియోస్ ఎప్పుడైనా కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.